మీ ఫోన్ బ్యాటరీ చాలా ఫాస్ట్‌గా డ్రైన్ అవుతుందా? దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియో లోపల వెళ్దాం. నేను ఒక 5 థింగ్స్ అయితే చెప్తాను. ఎలా మన ఫోన్ బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉండాలో చూడడానికి. నెంబర్ 1 చూసుకున్నట్లయితే మనం బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని క్లియర్ చేయాలి. ఇది ఎలాగంటే మనం ఆటో రిఫ్రెష్ ఆన్ సోషల్ మీడియా యాప్స్, అలాగే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాండే యాప్స్ అంతా అవి మనం యూజ్ చేయకుండా ఉంటే దాన్ని క్లియర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏమైతదంటే మనకి స్క్రీన్ బ్రైట్‌నెస్ అనేది మనం ఎప్పుడు మనకి 40-50% వరకు మాత్రం పెట్టుకోవాలి. దానివల్ల మన కళ్ళకి కూడా ఎఫెక్టివ్ ఉంటది కాబట్టి మీరు బ్యాటరీ ఎక్కువ సేవ్ చేయాలనుకున్నప్పుడు డార్క్ మోడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే అది మనకి ఎక్కువ సేవ్ అవుతది వైట్ కన్నా. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లొకేషన్ అండ్ బ్లూటూత్ సర్వీసెస్ ఇవి మనం ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇవి ఎక్కువ యూజ్ అవుతది మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, బయట వెళ్ళినప్పుడు, పాటలు విన్నప్పుడు కావాలంటే మనం ఈ బ్లూటూత్, లొకేషన్ లాంటివి మనం ఆన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టైంలో మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మనమైతే వీటిని ఆఫ్ చేసుకోవచ్చు. మీరొక ఆల్ రౌండర్ డైలీ ఫోన్ మీతో చాలా యూజ్ అవుతుంది అంటే మీరు బ్యాటరీ సేవర్ ఆర్ లో పవర్ మోడ్ ఎప్పుడు ఆన్ చేసుకోవడం, బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని తక్కువ చేసుకోవడం, నోటిఫికేషన్స్‌ని ఆఫ్ చేసుకోవడం చాలా వరకు బెటర్‌గా బ్యాటరీని సేవ్ చేస్తది. ఎప్పుడు మనమైతే బ్యాటరీని 0-100% అంటే మనం 0 వచ్చే వరకు యూజ్ చేసి కంప్లీట్ 100% అయ్యే వరకు ఛార్జ్ అయితే మనం పెట్టకూడదు. ఇన్ బిట్వీన్ 20-80% మనమైతే ఛార్జింగ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇది మనకి ఎప్పుడు మనం ఒరిజినల్ ఛార్జరే యూజ్ చేయాలి. ఇక్కడ మనకి రూ. 100 చార్జెస్ అట్లాంటివన్నీ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ కొంచెం వీక్ అవుతూ వస్తది. మనం అన్నెసెసరీ నోటిఫికేషన్ లైక్ చాలా వరకు మనం యాప్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తుంటాం. వాటికి అన్ని పర్మిషన్స్‌ని ఇచ్చేస్తుంటాం. కాబట్టి అట్లాంటి వాటిలో మనకి నోటిఫికేషన్ పర్మిషన్‌ని ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే మనకొస్తుంది. ఎప్పటికప్పుడు మనం సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అని మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం అప్డేట్ చేస్తా ఉంటే మనకి పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతా ఉంటది. అన్నెసెసరీ ఫైల్స్ అనేవి డిలీట్ అవుతా వస్తాయి. సో, ఇవి మన హ్యాక్. ఇందులో ఏ హ్యాక్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.